ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ మూవీ మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది ఒక రాత్రి. ఆఫీస్ డ్యూటీలు అయిపోయాక రాత్రి పాట్రోలింగ్ చేస్తున్న ఇద్దరు పోలీసులు ఝాన్సీ మరియు హరీష్ ఇద్దరు చాలా కాలం నుండి కలిసి పనిచేస్తున్నారు. రొటీన్ గా పాట్రోల్ అన్నట్టే జీప్ లో వెళ్తారు. వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఒక కారు కనిపిస్తుంది. అర్ధరాత్రి రోడ్డు పక్కన కారు కూడా ఒక వింతగా నిలిపి ఉండడం ఝాన్సీ ఏమిటిది అన్నట్టుగా టార్చ్ వేసి చూస్తుంది. అప్పుడే కారులో ఉన్న ఓ మనిషి ఒకసారిగా బయటికి దూకి పక్కనే ఉన్న చెరువు బురద ప్రాంతంలోకి పరుగు తీయడం మొదలు పెడతాడు. ఝాన్సీ వెంట పడాలనుకుంటుంది, కానీ హరీష్ ఆపేస్తాడు. మనం ఇప్పుడు అతని వెంట పరిగెత్తితే ఏదైనా ప్రమాదం జరిగితే ఫోన్ కాల్స్ విచారణ అంటూ పైనుంచి ఒత్తిడి వస్తుంది అంటాడు. ఝాన్సీ కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత సిఐ నుంచి కాల్ వస్తుంది. మంతర ప్రాంతంలో ఒక యువతి ఆత్మహత్య చేసుకుందని. వెంటనే అక్కడికి వెళ్ళాలని అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యువతిని చూస్తారు. అంతేకాదు రాత్రికి రాత్రి వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు మైండ్ లోనే తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఝాన్సీ ఆమెకి ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్ కలుగుతూనే ఉంటుంది. రేపు ఉదయాన్నే ఆమె తిరిగి ఆ బురద ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ చూసి తల తిప్పుకుంటుంది. అక్కడి మట్టిని మరియు బురదని ఎవరో తాజాగానే ఇసుకతో కప్పేశారన్నట్టు ఉంటుంది. ఎవరో ప్రత్యేకంగా దాచినట్టు. ఇందులో ఝాన్సీ పర్సనల్ లైఫ్లో కూడా శాంతి ఉండదు. ఆమె భర్త ఫెలిక్స్ ఏదో డిబేట్కి సంబంధించిన ఆధ్యాత్మిక విషయంలో పడి ఇంట్లో వాళ్ళకి దూరం అయిపోతారు. మాట్లాడడం తగ్గిపోతుంది. వాళ్ళ మధ్య కూడా దూరం పెరిగిపోతుంది. హరీష్ కూడా ఇదే. అతని భార్య విడాకుల కోసం కోర్టుకు వెళ్తుంది. కూతురి కస్టడీ కూడా తీసుకోవాలని చూస్తుంది. మొత్తానికి వీళ్ళిద్దరి వ్యక్తిగత జీవితాలు కూడా తలకిందులుగా ఉంటుంది. అందులోనే మరో పెద్ద షాక్ తగులుతుంది. అంసర్ అనే జర్నలిస్ట్ మిస్ అయ్యాడని కంప్లైంట్ వస్తుంది. కొన్ని రోజులు గడిచాక అతనికి సంబంధించిన శవం అదే బురద గొంతులో దొరుకుతుంది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఆ రాత్రి వాళ్ళు వెంటపడాక వదిలేసిన వ్యక్తి అతనే అంశాన్ని చంపినట్టు తెలుస్తుంది. ఇది తెలిసాక ఝాన్సీ మరియు హరీష్ ఇద్దరు గుండెల్లో భయం మొదలవుతుంది. ఆ రోజు మనము ఆపుంటే ఇవన్నీ జరగకుండా ఉండేదేమని ఆలోచిస్తారు. ఇక్కడ నుంచి దర్యాప్తును దగ్గరుండి చూసేది డిఎస్పి సురేష్. అతను అంటే ఆఫీస్లో అందరికీ తెలుసు. అతను ఎవరినైనా సులభంగా కేసులో ఇరికించగల వ్యక్తి. అతను క్రమంగా ఝాన్సీ మరియు హరీష్లను సందేహంతో చూడటం మొదలు పెడతాడు. అంసర్తో ఝాన్సీ భర్త ఫెలిక్స్ ఫోన్ కాల్స్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని దుర్వినియోగం చేసి ఝాన్సీ భర్త అంసర్తో సంబంధం ఉందని చెప్పి దాన్ని కప్పిపుచ్చడానికి ఝాన్సీ మరియు హరీష్ నేరం చేశారని సురేష్ వాళ్ళ మీద కుట్రలు జల్లుతారు. సురేష్ వాళ్ళ మీద ఫేక్ ప్రచారాలు చేసి వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేసేలా చేస్తారు. కానీ వారిద్దరూ దీనికి లొంగిపోకుండా నిజం ఏమిటో మనమే కనుక్కోవాలని స్టార్ట్ అవుతారు. అప్పుడు హరీష్ ఒక పెద్ద విషయం కనుగొంటాడు. అంసర్ కనిపించిన కారు ఎవరిదో తెలుసా? ఎస్పీ సురేష్ కుమార్తె అంజలిదే. ఇద్దరు తవ్వుకుంటూ పోతే అంజలి అంసర్ మధ్య పాత ప్రేమ కథ ఉన్నట్టు తెలుస్తుంది. ఝాన్సీ అంజలికి నిజం చెప్పడానికి ప్రయత్నిస్తుంది, కానీ అంజలి నమ్మదు. కానీ హరీష్ మాత్రం ఒక షాకింగ్ ప్రూఫ్ కనుగొంటాడు. అంసర్ను చంపినప్పుడు అక్కడ ఉన్న పోలీసులే సురేష్ పంపిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ పేరు బినో బింజోయ్. అంతేకాదు మంతర్ ఆత్మహత్య కేసులో ఉన్న ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కూడా అంసర్ మరణాన్ని అక్షరాలు చూసిన ప్రత్యక్ష సాక్షి అని తెలిసిపోతుంది. అతను ఒక మెమరీ కార్డ్ లాంటి డివైస్ కూడా ఇస్తాడు. దాంట్లో మొత్తం ఆధారాలు కూడా ఉంటుంది. ఇవి చూసిన అంజలి కూడా షాక్ అయి ఎస్పీకి చెప్తుంది, మా నాన్న ఇవన్నీ చేశారని. ఎందుకంటే అంసర్ అతని పాత టార్చర్ కేసులను కూడా బయట పెడుతుంది. అలా సురేష్కి సంబంధించిన కాస్త క్లూస్ చేరుతూ చివరకు అతన్ని అరెస్ట్ చేస్తారు. ఝాన్సీ మరియు హరీష్ మళ్ళీ జాయిన్ అవుతారు. ఇక్కడితో సినిమా అయిపోయింది అనుకుంటే ఇంకా పెద్ద చాలా ట్విస్ట్ మిగిలిపోయి ఉంది. ఝాన్సీకి ఒక విషయం మీద అసౌకర్యంగా ఉంటుంది. ఆ ప్రత్యక్ష సాక్షి ఝాన్సీ ఫోన్లో యాస్మిన్ ఫోటో చూసినప్పుడు ఎందుకు అంత భయపడ్డాడు? దీన్ని తీర్చిదిద్దేందుకు ఆమె మళ్ళీ బురద ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ ఒక చిన్న ఇయరింగ్ దొరుకుతుంది. అది యాస్మిన్దే. ఎందుకంటే యాస్మిన్ కొంతకాలం నుంచి అంజలి అంసర్ వ్యవహారాల గురించి తెలుసుకుంటుంది. అతను అంజలిపై ప్రేమను అంగీకరించడంతో మనసు మొత్తం కోపం బాధ కలిసిపోతుంది. ఆ చెరువులో అంసర్ను తోసేస్తుంది. ఝాన్సీ ఈ నిజం మొత్తం గ్రహించి ఆ సత్యం బయటికి వస్తే మరో కుటుంబం పూర్తిగా పాడైపోతుందని అర్థం చేసుకుని కనుగొన్న ఆధారాలను దాచిపెడుతుంది. ఈ నగరంలో ఉంటే ఇలాంటి ఘాట్లు మళ్ళీ గుర్తుకొస్తాయని భావించి ఒక ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకుంటుంది. ఇక్కడితో ఒక కథ అయిపోతుంది.